జై శ్రీరామ్ స్వామి. స్వామి 114 శ్లోకంలో సర్గలో 34వ శ్లోకంలో లాస్ట్ లైను అనాత్మ భూతమగు దేహాత్మ దేహ దేహాదులందు ఆత్మభావన కలిగించు నీ అవిద్యయు అజ్ఞానముచే కల్పింపబడినది. దీంట్లో అనాత్మ భూతమగు దేహాదులు అనేవన్నీ అజ్ఞానంచే కల్పించబడ్డట్టు అర్థమవుతుంది స్వామి. కానీ 14వ శ్లోకంలో ఈ దృశ్య ప్రపంచమంతయు చిద్ఘన రూపమును, నాశరహితమును, నిత్యమును బ్రహ్మయే యగును. అంటే ఈ దృశ్య ప్రపంచం గూడా అంటే ఉన్న దాన్నే దృశ్య ప్రపంచం అని అర్థం చేసుకున్నాను స్వామి. మరి ఇది గూడా బ్రహ్మమే అని చెప్తున్నారు. ఈ రెండిటికి కంపారిజన్ నాకు అర్థం కాలేదు స్వామి. ఇప్పుడు ఇదంతా బ్రహ్మమే అన్నమాట వాస్తవం. కానీ